అసెట్స్ అంటారు ఏదైతే అసెట్స్ మన ఆస్తులు కేవలం సరిహద్దుల్లో లేవు భారతదేశం. ఈరోజు 150 కోట్లు ఏదైతే 150 బిలియన్ పీపుల్ 1000 కోట్ల మనం జనాభా ఉన్నామంటే ఈ జనాభా యొక్క ఆస్తులు కేవలం భారతదేశంలో లేవు. ఈ జనాభా ఆస్తులు ప్రపంచం అనేక దేశాలు ఉన్నాయి. మన ఎనర్జీ అసెట్స్ ఉన్నాయి, మన హ్యూమన్ అసెట్స్ ఉన్నాయి. ఇలా అమెరికాలో జీవిస్తున్న భారతీయులు ఉన్నారు, అరేబియాలో జీవిస్తున్నటువంటి భారతీయులు ఉన్నారు. వాళ్ళని రక్షించడం కూడా భారతదేశ ప్రభుత్వం బాధ్యత. బంగ్లాదేశ్ లో ఉండేటువంటి వాళ్ళని రక్షించగలగడం కూడా భారతదేశం బాధ్యత. ప్రపంచంలో ఉండేటువంటి ఏ భారతీయుని కూడా రక్షించాల్సిన బాధ్యత భారతీయ ప్రభుత్వాన్ని. అంటే అర్థం సరిహద్దు రక్షణే కాదు. మన ఎనర్జీ అసెట్స్ ఉన్నాయి. మనం అక్కడ మైన్స్ కొన్నాం, ఇక్కడ మైన్స్ కొన్నాం, ఆయిల్ ఫీల్డ్స్ కొన్నాం, అనేక దేశాల్లో కొన్నాం. ఆ ఆయిల్ ఫీల్డ్స్ రక్షించుకోగలిగే సామర్థ్యం లేకపోతే చాతగాను ఎప్పుడు రక్షించడం. కాబట్టి వీళ్ళందరినీ రక్షించాలనుకుంటే కేవలం ఇండియన్ ఓషనే కాదు, ప్రపంచంలో మన ఏదైతే అసెట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని రక్షించాల్సినటువంటి రక్షణ సామాగ్రి, రక్షణ సామర్థ్యం అంతా కూడా ఇట్ కమ్స్ అండర్ ద సెల్ఫ్ రిలయన్స్, డిఫెన్స్ సెక్యూరిటీ. అయితే నేను ఎక్కువ మాట్లాడకుండా దురదృష్టవశాత్తు ఏంటంటే సోల్జర్స్ షూస్ నుంచి మొదలుకు సోల్జర్స్ వాడేటువంటి టెక్స్టైల్ నుంచి వస్త్ర ధారణ వేసింది. వస్త్రధారణ అంటే మీరు కేవలం షర్ట్ ప్యాంట్ అనుకునేది. ఇలా మనకు సియాచిన్లో ఉండేటువంటి వాళ్ళు ఏదైతే వస్త్రాలు వేసుకోవాలో ఆ వస్త్రాలు వేసుకోవాలంటే మనం ఇలా ప్రొడక్షన్ చేసే పరిస్థితి లేవు. అది దిగుమతి చేసుకుంటున్నాం. స్పెషల్ షూ ఏవైతున్నాయో అది దిగుమతి చేసుకుంటున్నాం. కేవలం మనం సెమీ కండక్టర్స్ ప్రాబ్లం కాదు. కాబట్టి సెల్ఫ్ రిలయన్స్ లో అయితే 2014 తర్వాత ఖచ్చితమైనటువంటి అంకిత భావంతో చేసే ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఉన్న తర్వాత ఈరోజు మీరు గమనిస్తే డిఫెన్స్ ఇండిజినస్ ప్రొడక్షన్ ఏదైతుందో అది మొదలు డిఫెన్స్ ఇండిజినస్ ప్రొడక్షన్ 2014లో 46,000 కోట్ల మనం ఉత్పత్తి చేస్తే ఈరోజు 1,27 lakh crores. అంటే 4 గంటల మంది మనం పెంచగలిగాం డిఫెన్స్ ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. మనం 700 కోట్ల ఎగుమతులు చేసినప్పుడు ఈరోజు 24,000 కోట్ల ఎగుమతులు చేస్తున్నాం. రాబోయే కొన్ని రోజుల్లో మన ఉద్దేశం ఏంటంటే 2030 వరకు కనీసం 50,000 కోట్ల ఎగుమతులు చేయాలి. ఎందుకంటే భారతదేశం కేవలం భారతదేశ సరిహద్దులను రక్షించుకోవడం కాదు. ఈరోజు అటు అర్మేనియాలో కానీ, ఇటు లాటిన్ అమెరికాలో కానీ, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ, ఇటు మారిషస్లో కానీ, ఇటు మాల్దీవ్స్లో కానీ, ఇటు ఇండియన్ ఓషన్లో కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చినా భారతదేశం ఆనుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటేనే భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోగలం. ఈ మధ్యన వచ్చినటువంటి తేడాల వల్ల ఇది మనం ఇంకా అర్థం చేసుకోగలుగుతాం. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే టెక్నాలజీ వారంలో మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో గమనించాం, లేదా యుద్ధాల్లో గమనించాం. కాబట్టి ఆత్మనిర్భరతలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో తన భూమిక నిర్వహించాలంటే 4th, 5th సైజ్ ఆఫ్ ఎకానమీ, 4th సైజ్ ఆఫ్ ఎకానమీ, 3rd సైజ్ ఆఫ్ ఎకానమీ, ఇది ర్యాంక్స్ కాదు. దీంతో పాటు మన మిలిటరీ కెపాసిటీ కూడా పెంచుకోవాల్సిన అవసరం. అయితే మన ఏకాత్మ మానవ దర్శనంలో డిఫెన్స్ ప్రొడక్షన్ ఏదైతుందో అది కూడా ఆత్మనిర్భరతలో భాగం. ఇంత పెద్ద దేశం రక్షణ సామాగ్రి ఉత్పత్తులు విదేశాల దగ్గరికి ఉత్పత్తి చేస్తే విదేశాల ఉత్పత్తుల కారణంగా మన ఆదాయం పోతుంది, మన ఉపాధి పోతుంది, మన ఇబ్బందులు పెరుగుతాయి, మనకు ఆత్మరక్షణ ఉండదు. కాబట్టి డిఫెన్స్ ప్రొడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్.
రెండో విషయం ఫుడ్. 1965లో యుద్ధం జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దగ్గర ఆహార సామాగ్రి దినుసులు లేదు. వారు ఏదైనా ఒక రోజు ఉపవాసం ఉండాలని పిలుపునియాల్సి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆహారం యొక్క దానిలో స్వావలంబన లేని వాళ్లకు దేశం యొక్క స్వాతంత్రాన్ని కాపాడడం సాధ్యం కాదు. కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్. అయితే గత అనేక సంవత్సరాల యొక్క ప్రయత్నం కారణంగా భారతదేశం ఈరోజు సీరియల్స్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో మనం సర్ప్లస్ 330 మిలియన్ టన్స్ 2024. ఇవాళ తెలంగాణ కూడా ఎక్కడో ఉండేటువంటి స్టేట్ ప్యాడీ ప్రొడక్షన్లో నంబర్ 1. మనం విపరీతమైనటువంటి ఆహార ధాన్యం 1965కు ఇవాళ 2025కు ప్రపంచంలో వచ్చినటువంటి తేడా ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రపంచంలో నంబర్ 1 పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ కనుక ఆహార ధాన్యాల మీద మనం ప్రపంచ మార్కెట్ పోయి కొనాల్సి వస్తే ప్రపంచంలో ఏ దేశంలో ఉత్పత్తులు ఇంతమంది చేయడం సాధ్యం కాదు. మనం కొనడం స్టార్ట్ చేస్తే మార్కెట్లో రాకెట్ లేకపోతే ప్రైస్. కాబట్టి మనం కొనకపోవడం వల్ల ప్రపంచ మార్కెట్లో ఉండేటువంటి రేట్లు కూడా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి మన ఆత్మనిర్భరత ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వరల్డ్ ప్రాస్పరిటీ అండ్ వరల్డ్ పీస్ అండ్ వరల్డ్ ఆర్డర్. అయితే ఇవాళ మిల్క్ విషయంలో, ఆహార ధాన్యాల విషయంలో మనం గోధుమలు కావచ్చు, లేకపోతే వరి ధాన్యం కావచ్చు, ఇది సర్ప్లస్గా మనం ప్రొడక్ట్ చేస్తున్నాం. ఇంకా చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది, పొటెన్షియల్ ఉంది. వీ హ్యావ్ టు ఇంక్రీజ్. నేను ఒకసారి దుబాయ్ పోయినప్పుడు వాళ్ళు అడిగారు, మీరు మీకోసం కాదు మా కోసం కూడా ప్రొడక్షన్ చేయాలి, ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హిస్టరీలో కూడా మీరు మా కోసం ఇచ్చేవాళ్ళు. సో ప్రపంచానికి కూడా తినబెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉంది, అవసరం ఉంది, అవకాశాన్ని వినియోగించుకోవాలా. కాబట్టి మన ఆహార ధాన్యాలు ఆత్మనిర్భరతలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అండ్ వీ హావ్ ట్రావెల్డ్ టు ఎ గుడ్ ఎక్స్టెంట్. అయితే ఇందులో 2 విషయాలు మనం గమనించాలి. ఆయిల్ సీడ్స్ ఏవైతున్నాయో, ఎడిబుల్ ఆయిల్స్, మనం తినేటువంటి నూనె పదార్థాలు ఏవైతున్నాయో అవి మనం దిగుమతి చేసుకుంటాం. ఇంత పెద్ద దేశం మనము వేరుశనగలు, లేకపోతే నువ్వులు, లేకపోతే ఇటువంటి పామాయిల్ ఇవి మనం దిగుమతి చేసుకుంటుంటే వరల్డ్ ఆయిల్ ప్రైస్, మనం బంగారం కొంటాము అందుకని గోల్డ్ ప్రైసెస్ పెరుగుతుంది. మనం కొనకపోతే గోల్డ్ ప్రైసెస్ పెరగవు. భారతదేశం వాళ్ళు కనుక గోల్డ్ బంద్ చేస్తే, కొనడం బంద్ చేస్తే ప్రపంచంలో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ప్రపంచంలో తినేటువంటి మనం ఆయిల్స్, మనం కనుక ఎడిబుల్ ఆయిల్స్ మనం కొనడం మొదలు పెడితే ప్రపంచంలో మార్కెట్ రేట్ ఇంకా ఆకాశాన్ని. కాబట్టి మన స్వావలంబన ప్రపంచానికి కూడా అవసరము. కాబట్టి ఆయిల్స్ విషయంలో కూడా మన ప్రభుత్వం ఆలోచిస్తున్నది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సెల్ఫ్ రిలయన్స్. 3వ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హ్యూమన్ స్కిల్. మన భూమి సారవంతమైంది, మన ప్రకృతి చాలా మంచిది, ఇవన్నీ ఓకే. కానీ అందరికన్నా ఎక్కువ మన దేశంలో ఉండేటువంటి జనాభా ఏదైతుందో ఇది తెలివైన జనాభా, సామర్థ్యం కలిగినటువంటి జనాభా. వీళ్ళని కనుక మనం పెంపొందించగలిగితే, వీళ్ళ స్కిల్స్ కనుక డెవలప్ చేయగలిగితే ప్రపంచానికి టీచర్స్ కాగలిగితే, ప్రపంచానికి అడ్వకేట్స్ కాగలిగితే, ప్రపంచానికి చార్టెడ్ అకౌంటెంట్స్ కాగలిగితే, ప్రపంచానికి డాక్టర్స్ కాగలిగితే, ప్రపంచానికి నర్సెస్ కాగలిగితే ఆ రోజు ఈ దేశం యొక్క సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. ప్రపంచంలో అవసరం ఉంది. అయితే ఇప్పటికి కూడా రెమిటెన్సెస్, మన దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, శ్రీకాకుళం నుంచి లేకపోతే కరీంనగర్ నుంచి పోయినటువంటి వాళ్ళు, సౌదీ అరేబియా, ఖతార్, లేకపోతే ఒమాన్, లేకపోతే దుబాయ్, అబుదాబి, ఇటువంటి పోయినటువంటి వాళ్ళు, అమెరికా, కెనడా పోయినటువంటి వాళ్ళు ఈరోజు $130 బిలియన్ రెమిటెన్సెస్, 3% ఆఫ్ జీడిపి. ప్రపంచంలో 3% ఆఫ్ జీడిపి రెమిటెన్సెస్ ఇస్తున్నటువంటి జనాభా కలిగినటువంటి దేశం కేవలం భారతదేశమే. అన్నటువంటి వాళ్ళు, అందుకని అమెరికాలో కొన్నిసార్లు ఈర్ష్య వస్తున్నారు. హైయెస్ట్ మొన్న ఒక సర్వే ప్రచురించబడ్డది అమెరికాలో. ఏం సర్వే అంటే
అక్కడ సోషల్ సెక్యూరిటీ అంటే ఈ రాషన్ ఇచ్చేది కదా, ఈ ఫ్రీ గ్రేడ్స్, లేకపోతే ఫ్రీ మెడిసిన్స్, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్, ఇటువంటి ఏడు అమెరికాలో తీసుకుంటున్నటువంటి జనాభా ఎకనామికల్ పబ్లిక్ చేయడం. పాకిస్తాన్ వాళ్ళు ఎంత తీసుకుంటుండ్రు, బంగ్లాదేశ్ ఎంత తీసుకుంటుండ్రు, నేపాల్ ఎంత తీసుకుంటుండ్రు, మెక్సికో ఎంత తీసుకుంటుండ్రు, ఇట్లా ప్రచురిస్తే 0% ఉన్నటువంటి దేశం కాదు. అంటే గవర్నమెంట్ డిపెండెన్స్ ఇన్ అమెరికా, ఇండియన్ పాపులేషన్ డిపెండెన్స్ ఆన్ గవర్నమెంట్ ఎయిడ్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్ 0. ఇది భారతదేశం యొక్క జనాభా యొక్క వైశిష్ట్యం. కాబట్టి భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో నేను ఎక్కువ వివరించను, ఒక ఇంపార్టెంట్ విషయం. మన దగ్గర బస్ కండక్టర్, నేను జెనీవాకి వెళ్ళినప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు డబ్బు ఇస్తుంటే నేను లెక్క చేసి డబ్బు ఇస్తుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆయన డబ్బు లెక్క పెట్టి వస్తుంది. ఆడ కంప్యూటర్లో లెక్క పెట్టి దీనికి ఎంత, దానికి ఎంత, దీనికి ఎంత, చిల్లర ఎంత ఇవ్వాలి లెక్క పెట్టి కంప్యూటర్ తప్పిస్తే లెక్క రాదు. మన విజయవాడలో మార్కెట్ పోయి కూరగాయలు అమ్మేటువంటి అమ్మాయి దగ్గర, మహిళ దగ్గరికి పోతే లెక్క పెట్టడం అనేది ఏదో చదవకుండా, కాలేజీలో పోకుండా, స్కూల్లో పోకుండా కూడా లెక్క పెట్టాలి. ఎడ్యుకేషన్ అంటే అర్థం సర్టిఫికెట్ కాదు, ఎడ్యుకేషన్ అంటే స్కిల్. ఇప్పుడు ఈ లెక్కలు పెట్టగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి జనాభా భారతదేశంలో ఉంది. ఇంకొక విషయం మీరు గమనిస్తాం. ఒకసారి జర్మనీ నుంచి ఒక అతను వచ్చాడు. నీ ప్రత్యక్షమైన అనుభవం చాలా పెద్దది, నేను చాలా చిన్నగా చెప్తున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఒక కంపెనీ ఒక సూట్ కేసు అమ్మింది. ఆ సూట్ కేసు కీ పోయింది. జర్మనీ నుంచి ఒక అతను వచ్చాడు, సూట్ కేసు పట్టుకుని వచ్చాడు, కీ పోయింది. లాక్ ఓపెన్ చేయాలి, ఎట్లా చేయాలి? లాక్ ఓపెన్ చేయాలన్న మీరు చెప్పింది 20 సంవత్సరాల క్రితం నుంచి. లాక్ ఓపెన్ చేయాలి, ఏం చేయాలంటే హోటల్ వాళ్ళందరికీ ఏముంది మా దగ్గర ముందర తిరుగుతుంటారు, తిరుగుతూ పిలిచిండు. నేను చాలా పెద్ద స్టోరీని చాలా చిన్నగా చెప్తున్నాను. చాలా 2 గంటలు 3 గంటలు నడిచిన స్టోరీ. అయితే పిలిచిన తర్వాత నెక్కర్లేదు, కానీ కూసిపోతున్నాడు, షర్ట్ లేదు, చినిగిపోయింది. ఒక స్పీడ్గా అన్ని తాళం చేయండి. ఆ తాళం చేతిలోనే ఆ 2, 3, 4 అన్ని టెస్ట్ చేసి తీసేసి ఆ కంపెనీ వాళ్ళు రాసింది అతను, జర్మనీ అతను, యువర్ బ్రీఫ్ కేస్ ఈజ్ నాట్ గ్యారంటీ. రాస్తే ఇంజనీర్ స్కీమ్ వచ్చింది. ఇంజనీర్ స్కీమ్ వచ్చిన తర్వాత హోటల్ పోయిండు, అతను తీసుకెళ్ళిపోయింది. అతను అడ్రస్ లేదు మీ దగ్గర. అది ఎట్లా అని వాళ్ళు అడిగితే ఇంకోని పట్టుకొస్తాం. మీకు తెలుసా, ఇది జర్మనీ వాళ్ళ ముందు ఆశ్చర్యం, కానీ మీకు ఎవరికి ఆశ్చర్యం కాదు. ఎందుకంటే టెక్నాలజికల్ అబ్జార్ప్షన్ స్కిల్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ హై. ఇది మనం నిర్మిస్తే రాలేదు, ఇది నేను మీరు మనం ఒక తరంలో నిర్మిస్తే రాలేదు. ఇది వేల సంవత్సరాల జ్ఞాన ప్రక్రియ కారణంగా వచ్చినటువంటి స్కిల్. We are here to conquer. We have the capacity. We have the inherent capacity. మీరు మొన్న ఒకరు చూశారు, ఒక బ్రాహ్మణ వ్యక్తి శుక్ల యజుర్వేదం పారాయణం చేసినటువంటి వ్యక్తి కాశీలో 2000 శ్లోకాలకు పైగా దండపారాయణం అంటే ఒక ప్రక్రియ. దండపారాయణం అంటే తెలియని వాళ్ళు చాలా మంది తెలియదు. దండపారాయణంలో ఒక ప్రక్రియ ప్రకారము కంఠస్థం చేసి ఆ విధంగా చదవగలిగి 200 సంవత్సరాల తర్వాత నిరూపించబడ్డారు. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో ఏ జ్ఞానం కూడా, వేదాస్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ లెటర్స్, వేదాస్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ సౌండ్. ఇట్ ఈస్ సౌండ్. సౌండ్ను కూడా భ్రష్టత కాకుండా, చెడిపోకుండా, సౌండ్ను తరతరాలుగా రక్షిస్తూ అనే దానికోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అనేక తరాలు కలిగినటువంటి జనాభా ఈ దేశంలో ఉంది. కాబట్టి we have human population which is very talented. We can conquer the whole world. అయితే మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఎడ్యుకేషన్లో మనకు భారతదేశ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడి ఐఐటీలు, ఐఐఎంలు అనేక ఓపెన్ చేసినాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓపెన్ చేసినాయి. మనందరం కూడా చేసినాం.
చేస్తున్నాం, ఇంకా పైకి పోతున్నాం. కానీ ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్లో మన యొక్క మనీ అవుట్ఫ్లో, ఎందుకంటే 1.3 million people are going outside to have the education in other countries. ఎందుకంటే మనకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ డ్రెయిన్. సో మనం ఇది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మనిర్భరతలో హ్యూమన్ డెవలప్మెంట్ ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో మనకు ఆస్తి ఒకవేళ మనం సద్వినియోగం చేసుకోకపోతే అది ఒక లయబిలిటీ, మనకి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం. కాబట్టి మన హ్యూమన్ టాలెంట్ డెవలప్మెంట్ ఈజ్ ద ఇంపార్టెంట్ అసెట్ ఫర్ us. ఆత్మనిర్భరతలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అందరం గుర్తించాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేశంలో ఈరోజు ప్రపంచంలో చైనా, భారతదేశం మీరు ఒక చరిత్రలో గమనించాలి. 1000 సంవత్సరాల ప్రపంచాధిపత్యం. ఈరోజు అమెరికా ప్రపంచాధిపత్యం ఎన్ని రోజులు వచ్చింది? 1945 తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఇప్పుడు, అంటే ఇంకా 80 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాలు కూడా రాలేదు. అటువంటిది నేను చెప్తున్నది ఏదో కేవలం పార్టీ లిటరేచర్ కాదు, చదవండి. ప్రపంచంలో 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని ఆధిపత్యం వహించినటువంటి దేశాలు రెండే, ఒకటి భారతదేశం, చైనా. వరల్డ్ ట్రేడ్ లో, వరల్డ్ ప్రొడక్షన్ లో, వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ రెండు దేశాలు కలిసి 50-60% 1000 సంవత్సరాలు. అందుకని భారతదేశంలో మనం ట్రేడ్ ఏదైతుందో అది చాలా ఇంపార్టెంట్. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఉత్పత్తి. దీని విషయంలో మనం ఈరోజు ప్రపంచంలో జీడిపి ఏదైతుందో ఇది హైయెస్ట్ గ్రోత్ రేట్ కలిగినటువంటి దేశంగా మనం చూస్తున్నాం. 6%, 7%. మొన్న ఐఎంఎఫ్ చెప్పింది ఏంటంటే మనం 6% అనుకుంటున్నాం, అయితే ఐఎంఎఫ్ రివైజ్ చేసింది 7.3 గ్రోత్ రేట్ సాధించబోతున్నాము 25-26లా అని ప్రెడిక్ట్ చేసింది. సో ప్రపంచంలో అత్యధికమైనటువంటి జీడిపి గ్రోత్ రేటు క్రమబద్ధంగా సంవత్సరం తర్వాత సంవత్సరం కలిగినటువంటి దేశం భారతదేశం. ఈ గ్రోత్ రేట్ ఎట్లా వస్తున్నది? ఈ గ్రోత్ రేట్ ఎట్లా వస్తున్నదంటే సేవింగ్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉండేటువంటి సేవింగ్స్ సుమారుగా 29 నుంచి 34% ఆఫ్ సేవింగ్ రేట్ మనం కలిగింది. చైనా 40% సేవింగ్ రేట్. అయితే ఈ సేవింగ్ రేట్ కారణంగా మనకు 7% గ్రోత్ రేట్ వస్తుంది. సేవింగ్ రేట్ తక్కువైనప్పుడు ఏమైందంటే మనం కనుక సేవింగ్ రేట్ అంటే క్యాపిటల్ ఫార్మేషన్ సేవింగ్స్, ఇది కనుక తక్కువైతే మనం విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడాలి. ఈరోజు $600 బిలియన్ ఏవైతే ఫారిన్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో జీడిపి పర్సెంటేజ్ ఎఫ్డిఐది 0.8%, మన ఫారిన్ రెమిటెన్సెస్ 3%. అంటే మనల్ని మనం పంపించేది 3% అయితే అంతకన్నా తక్కువ. మీరు చెప్పేటువంటి అన్ని కంపెనీలు ఏవి ఫారిన్ కంపెనీస్ ఏవి పెట్టినా అన్ని కలిపినప్పుడు 0.8%. కాబట్టి భారతదేశం యొక్క అభివృద్ధి చలనం ఏదైతుందో, మోటార్ ఏదైతుందో, ఈ మోటార్కు గుండెలేంటిది అంటే మన సేవింగ్స్, మన పొదుపు, మన ధనము, మన పెట్టుబడి. భారతదేశం యొక్క స్ట్రెంగ్స్ ఏంటంటే ఇండియన్ సేవింగ్స్, ఇండియన్ అసెట్స్, ఇండియన్ క్యాపిటల్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. Our dependence on foreign money is with zero, marginal, complementary, supplementary. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మనిర్భరత మనం అయితే క్యాపిటల్ ఇంటెన్సివ్ గ్రోత్ తో మనకు నష్టం వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మనము ప్రతి చేతికి పని. ఇండియాలో చెప్పింది ఏంటంటే ప్రతి చేతికి పని. ఒక్కొక్క మిషన్ అందరినీ ప్రొడ్యూస్ చేసి సరిపోదు. మనకు కావాల్సింది ఏంటంటే అందరికి పని కావాలా, అందరికి ఉపాధి కావాలా, అందరికి ఉపాధి కావాలా అనేటువంటి పద్ధతిలో మనం రకరకాల పనులను ఆవిష్కరించాలా. ప్రపంచం కోసం మనం ప్రొడ్యూస్ చేయాలా. మన దేశం పెద్ద మార్కెట్ అయినప్పటికీ కూడా. కాబట్టి మనకు
ఇవి పాజిటివ్ పాయింట్స్ అయితే ఇందులో ఛాలెంజింగ్ ప్రాబ్లం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్. ఈరోజు చైనా ట్రేడ్ సర్ప్లస్ కంట్రీ, ఇండియా ట్రేడ్ డెఫిసిట్ కంట్రీ. మనము వ్యాపార లోటు కలిగినటువంటి దేశము. అత్యధికమైనటువంటి వ్యాపార లోటు కలుగుతూ పోతే మనం తట్టుకోలేము. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యాపార లోటును మనం తీర్చుకోవాలా, ఆత్మనిర్భరత కావాలనుకుంటే మనం వ్యాపార లోటు ఏదైతుందో అది అడ్రస్ చేయాల్సిన అవసరం. ఏ కారణంగానైతే మనకు నష్టం వస్తుంది, కష్టం వస్తుందో అందులో స్వావలంబన సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇది గమనించాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఈరోజు హెల్త్ పాయింట్, ఈరోజు భారతదేశంలో సోషల్ సెక్యూరిటీ ఏదైతుందో అది పెరుగుతున్నది. ప్రభుత్వాలు అనేక పద్ధతులలో సామాజిక బాధ్యత ఇస్తున్నది, ట్రీట్మెంట్ విషయంలో, మిగతా విషయంలో. కానీ సరిపోదు. రాబోయేటువంటి రోజుల్లో మన భద్రత, ఆరోగ్య భద్రత తీర్చుకుంటూ మనం రాబోయేటువంటి రోజుల్లో హెల్త్ డెస్టినీగా మారాల్సిన అవసరం ఉంది. ఇండియా కెన్ బికమ్ అండ్ ఇండియా షుడ్ బికమ్ ఏ హెల్త్ డెస్టినీ, ఆరోగ్య విషయం. కాబట్టి ఈరోజు హైదరాబాద్, బెంగళూరు ఏ విధంగానైతే హెల్త్ డెస్టినేషన్స్ అయినాయో ఆ విధంగా హెల్త్ డెస్టినేషన్స్ మనం పెంచాల్సిన అవసరం. హెల్త్లో కేవలం అలోపతి కాదు, ఆయుర్వేదిక్ కావచ్చు, యోగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, యునాని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంటిగ్రేటెడ్. వీటన్నిటి విషయంలో పొటెన్షియల్ కలిగినటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఆత్మనిర్భరత ఏదైతుందో అది మన దేశానికి చాలా ఇంపార్టెంట్, అవసరం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద 140 బిలియన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం మనం వ్యాక్సినేషన్ విషయంలో కానీ, లేకపోతే జనరిక్ మెడిసిన్స్ విషయంలో కానీ, లేకపోతే ఇతర మెడిసిన్స్ విషయంలో కానీ మనం ప్రపంచ దేశాల మీద కనుక ఆధారపడితే మనం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను తట్టుకోలేము. దెర్ ఈస్ అనదర్ అసెట్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయంలో డిఫెన్స్ తర్వాత మనం స్పేస్ సైన్స్ లో చాలా ఇంపార్టెంట్ విషయం ఇస్రో మనం గమనించాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇస్రో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇస్రో పార్ట్నర్షిప్ ద్వారా అనేక దేశాల్లో వాళ్ళ యొక్క ఉపగ్రహాలు మనకు పంపించడం కానీ ఇతరత్ర అనేక విషయాల్లో మనం వాళ్ళకు సహాయపడుతున్నాం. స్కోప్ ఉంది, ప్రైవేట్ పార్టిసిపేషన్ స్కోప్ ఉంది. వరల్డ్ మార్కెట్లో భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను కొన్ని ప్రముఖమైనటువంటి విషయం, అది ఫుడ్ కావచ్చు, ఆహారం కావచ్చు, లేకపోతే ఏదైతే డిఫెన్స్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రెమిటెన్సెస్ కావచ్చు, హ్యూమన్ స్కిల్స్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో నేను చెప్పాను. చివరికి మీకు రాబోయే రోజుల్లో ఒకటి గమనించాలి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత గత 1 ఇయర్లో మనం చూస్తున్నాం ఏమేమవుతున్నాయి, ఏమేమి పరిస్థితులు. వరల్డ్ ఈజ్ పాసింగ్ త్రూ డిస్రప్షన్. విపరీతమైనటువంటి అస్తవ్యస్తత, ఏమైతుందో తెలియదు. అయితే ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరైతే ఆత్మనిర్భరత కలిగి ఉంటారో, ఎవరైతే స్వావలంబన సాధిస్తారో వాళ్ళకే రాజకీయమైనటువంటి స్వాయత్తత ఉంటుంది, వాళ్ళకే విదేశీ విధానాల్లో స్వాయత్తత ఉంటుంది, వాళ్ళకే భద్రత విషయంలో, సెక్యూరిటీ విషయాల్లో స్వాయత్తత ఉంటుంది. ఆత్మనిర్భరత లేనటువంటి దేశం, అందులో ఇంత పెద్ద దేశం ప్రపంచానికి బరువు అవుతుంది లేదు. కాబట్టి ఏకాత్మ మానవవాదం, నేను ఫిలసాఫికల్ కాన్సెప్ట్ డిస్కషన్ ఏదైతుందో అది ఇతరత్ర సెషన్స్ ఉంటాయి. కానీ ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ, ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్. It is important for peace, stability. It is important for not only for India, it is important for the world. ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా కలిగిన దేశం కనుక ఆత్మనిర్భరత సాధించకపోతే దాని కష్టం, దాని నష్టం కేవలం దేశానికి పరిమితం కాదు, అది ప్రపంచానికి ఇబ్బందులు. కాబట్టి మనం ప్రపంచంలో
ఈరోజు మనం గమనించాలా, ఈరోజు క్యాపిటలిజం నడవదు, లేకపోతే కమ్యూనిజం నడవదు అని అన్నప్పుడు ఏం నడుస్తుంది అన్నప్పుడు పుస్తకాలు నడవదు, జీవించేటువంటి సమాజాలు నడుస్తుంది. అందుకని ఇండియన్ మోడల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియన్ మోడల్ అనేది మనం చూపెట్టగలిగాం. ఏకాత్మ మానవ దర్శనాన్ని మనం ప్రపంచానికి చూపెట్టాలంటే ఏం చూపెట్టాలి? భారతదేశాన్ని ఈ విధంగా మనం తీసుకెళ్తున్నాం. ఈరోజు ఫ్యామిలీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, కమ్యూనిటీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, our region as an institution, language as an institution, all these are part of integral humanism. Diversity. కాబట్టి ఇంటిగ్రల్ హ్యూమనిజం విషయంలో, అదేవిధంగా మన టెక్నాలజీస్ విషయంలో మనం రాబోయేటువంటి రోజుల్లో కార్బన్ ఫిట్ ఉండకూడదు, లేకపోతే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలా. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఏకాత్మ మానవ దర్శనాన్ని కనుక ఆలోచిస్తేనే, ఆ విధంగా ప్రభుత్వాలు నడుస్తేనే ఈ విధమైనటువంటి సస్టైనబుల్ గోల్స్ ను సాధించడం సాధ్యమవుతుంది. లేకపోతే వార్స్ అనేది ఇన్ఎవిటబుల్. ఎందుకంటే బ్రతకడం కోసం ఇంకోని దోపిడీ చేయడం అనేది 1000 సంవత్సరాల క్రితం ఉంది, 2000 సంవత్సరాల క్రితం ఉంది, మళ్ళా రాబోయేటువంటి 100 సంవత్సరాల్లో కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ దోపిడీని వ్యతిరేకించాలంటే ఒక జీవిస్తున్నటువంటి సమాజాన్ని, దేశాన్ని నిర్మించి చూపెట్టాలి. దోపిడీ లేకుండా ఉండగలుగుతుంది. దోపిడీ అన్నప్పుడు పక్క దేశాల దోపిడీ కాదు, ప్రకృతి మీద దోపిడీ, ప్రకృతి మీద శోషణ, ఇది కూడా ఉండకూడదు అనుకున్నాం. కాబట్టి ఏకాత్మ మానవ దర్శనం ఏదైతుందో అది ఆర్థికమైనటువంటి విషయాల్లో ఆత్మనిర్భరత అనేది ముఖ్యం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.